మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? రైసు, కొత్తిమీర, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, ఏలక్కాయ, ఉప్పు, ఎండుమిర్చి, నెయ్యి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొత్తిమీర కొబ్బరి రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో శ్రీమణి గారు స్టవ్ వెలిగిద్దాం. ముందుగా నూనె వేసుకుందామండి. నెయ్యి కూడా వేసుకుందామండి. కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి. కొత్తిమీర, కొబ్బరి అవి మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ పచ్చిగా. దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు. సో బేసిక్లీ ఈ హోల్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ లోనే వేసేస్తున్నారు. పచ్చిమిరపకాయలు. ఇంకా మసాలా అంటే ఇంకా దీంట్లో ఇదేనండి, ఇంకేముండదు. ఓకే, అంటే బిర్యానీ చేసేటప్పుడు మనం మామూలుగా అయితే హోల్ గరం మసాలా వేస్తాం, ఇలా అలా కాకుండా ఈ కొబ్బరి ఇంకా కొత్తిమీరతో పాటుగా వీటన్నిటిని కూడా వేసి మిక్సీ చేసి సాల్ట్ వేసుకుంటాం. ఓకే, ఇది మొత్తానికి సరిపడేసేస్తున్నారు సాల్ట్. ఇంకా అందులో వేసుకోలేదు, ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకుందాం అండి. కొంచెం వాటర్ వేసుకుందాం అండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి అండి, ఇంకా పచ్చిమిర్చి అవి ఏం వద్దండి, మిక్సీ చేస్తాం కదా. తర్వాత కారం దాంట్లో తెలుసు కలిసిపోయింది. ఇంకా జీడిపప్పు, కరివేపాకు. ఇది బాగా వేగాలండి. మా పిల్లలకి ఒకసారి హాయ్ చెప్పండి. శ్రీలిఖిత, భవ్యశ్రీ. సో శ్రీలిఖిత, భవ్యశ్రీ మీ ఇద్దరికి కూడా హాయ్. చెన్నైలో ఉండి మీ భవ్యశ్రీ చూస్తుందా? చూస్తుందంటే చెప్తాను ఇలా వెళ్ళొచ్చానని చెప్తే, ఎపిసోడ్ వచ్చిన రోజు చెప్తే కంపల్సరీ చూస్తాను. ఫోన్ లో, మొబైల్లో చూస్తున్నాను. కరెక్ట్, ఎందుకంటే డైరెక్ట్ గా చూడలేని వాళ్ళ కోసం మనకి ఈటీవీ మొబైల్ యాప్ కూడా ఉంది కదా, ఈటీవీ కదా, అందులో చూస్తున్నాను. మాక్సిమం అందులోనే చూస్తున్నాను మూవీస్ అవన్నీ కూడా. ఓకే, బాగా వేగాలండి. సో మీరు మీ అత్తగారు అంటే అందరు కలిసే ఉంటారు? అత్తయ్య గారు అంటే రాజమండ్రిలో మా మరిది గారు వాళ్ళు ఉంటారు. అక్కడ కొన్ని నెలలు, ఇక్కడ కొన్ని నెలలు అలా వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే, పోపు వేగిపోయింది కదండి, జీడిపప్పులు అవన్నీ వేగిపోయాయి కదా. ఈ మిక్సీ చేసిన కొత్తిమీరది వేద్దామండి. ఓకే, సో దీన్ని మొత్తం పేస్ట్ లా కాకుండా అటు కచ్చపచ్చ కాకుండా కొంచెం వాటర్, కొంచెం వాటర్ వేయచ్చండి. ఇంకా కొంచెం కలుపుతాను నేను ఇప్పుడు. ఓకే, ఈ నూనె అంతా పైకి తేలాలన్నమాట కొంచెం. సో ఈ రెసిపీ ఎక్కడైనా చూసి నేర్చుకున్నా, సొంతగా ట్రై చేస్తాను? సొంతంగానే, అంటే గోంగూర రైస్ అవన్నీ చేస్తుంటాం కదా, పుదీనా రైస్ అలా చేస్తుంటాం కదా, అలాగే ఇది. ఓకే, ట్రై చేసి. వాటిల్లో మనకి కొబ్బరి కాంబినేషన్ ఏమి ఉండదే? సో ఇది ఉండదు, నేను వెరైటీగా ఉంటదని కొంచెం. ఇదంటే మరి కొంచెం క్రిస్పీగా అలా తగులుతూ ఉంటుంది కదా కొబ్బరి, అందుకనేసి కొబ్బరి యాడ్ చేశానండి. ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చండి.
పుదీనా రైస్ అది ఎక్కువ చేసుకుంటా ఇంట్లో, ఇది తక్కువ. ఈ మధ్యనే ట్రై చేశానండి ఇది. ఓకే. బిర్యానీ రైస్ ఫ్లేవర్ వస్తుందండి కొంచెం, అలా ఉంటుంది అన్నమాట. ఓకే. కొంచెం గ్రీన్ గా కలిపిస్తూ బాగుంది. అలానే టోటల్ గా గ్రీన్ గా కాదు, ఎందుకంటే కొబ్బరి కూడా తురుముంది కాబట్టి మైల్డ్ గ్రీన్ కలర్ లైట్ గా కనిపిస్తూ బాగుంది. కలర్ఫుల్ గా ఉండేది ఒక పిల్లలకి నచ్చుతుంది కదండి. సో ఇంట్లో ఇలాంటి రెసిపీస్ ఓకే, కానీ ట్రెడిషనల్ గా అప్పడాలు పెట్టడం, వడియాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అదే అత్తయ్య గారు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఓకే. ఇంట్లో అంటే మామూలుగా జంతికలు చేయడాలు అలాంటివి తప్పితే అప్పడాలు పెట్టడం అవి రావండి, అత్తయ్య గారే పంపిస్తారు. మా అత్తయ్య గారు ఎక్కువ ఫాలో అవుతారు వంటల కార్యక్రమాలు, అవి ఎక్కువ చూస్తూ ఉంటారు. అయిపోయిందండి, ఇది డిష్లోకి తీసేసుకున్నాను. ఓకే. కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయ్యింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. సో కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కొత్తిమీర కొబ్బరి రైస్ కు కావాల్సిన పదార్థాలు: అన్నం, కొత్తిమీర, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు, ఎండుమిరపకాయలు, నెయ్యి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొత్తిమీర కొబ్బరి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, పచ్చి కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అన్నం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ.